తెలంగాణ ఆర్థిక శాఖ కొన్ని ఫైల్స్ ను తిప్పి పంపడం చర్చనీయాంశంగా మారిందా? ఇరిగేషన్లో కొత్త పనులకు అవకాశం ఇవ్వడం లేదా? పాత పనులను పూర్తి చేస్తేనే కొత్త వాటికి అనుమతి ఇస్తామని ఆర్థిక శాఖ అంటోందా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మంజూరు లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కొనసాగుతున్న ప్రాజెక్టులను మొదట పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా కొంతకాలంగా ఆర్థిక శాఖ ఏ కొత్త ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం లేదు. భారీ ప్రాజెక్టులకే కాదు మీడియం చిన్న ప్రాజెక్టులకు కొత్తవి మంజూరు ఇవ్వొద్దని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇప్పటికే మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల విలువ 85,000 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. వీటన్నింటినీ పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రైతులకు సాగునీటిని అందించగలుగుతామని, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఏవీ పూర్తి చేయలేమని, అప్పుడు కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు చూపించడానికి ఏమీ ఉండదని చెప్తోంది. అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వద్దని నిర్ణయించినట్లుగా తెలిసింది. గత 4 నెలలుగా నీటిపారుదల శాఖ పంపిస్తున్న ఫైల్స్ ను ఆర్థిక శాఖ ఆమోదించడం లేదు. రాజకీయంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి పాతవి పూర్తి చేసి రైతుల భూములకు నీటినిస్తే ప్రజలు ఆదరిస్తారని, ఏ ప్రభుత్వం ప్రారంభించిందనే దానికంటే ఏ ప్రభుత్వం పూర్తి చేసి నీళ్లిచ్చిందనేదే ప్రజలు, రైతులు చూస్తారని విశ్లేషించుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 2 సంవత్సరాల సమయమే ఉంది. చివరి 6 నెలలు రాజకీయం వేడెక్కి పూర్తిగా ఆరోపణలు, ప్రత్యారోపణలకే సరిపోతుందని, అప్పుడు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లలేమని అంచనా వేసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో 85,000 కోట్లు ప్రభుత్వ నిధులను కేటాయించడం కూడా కష్టమని, రుణాలు తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మరికొంత రుణాల ద్వారా ప్రతి ఏడు 40,000 కోట్ల వరకు నిధులను వెచ్చిస్తే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల ఫలాలు ప్రజలకందితే ఎన్నికల్లో ప్రచారం చేసుకుని రాజకీయంగా గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. ఇటీవలే నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రుణాలు తీసుకోవాలని, వీటి కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు, బ్యాంకర్లు రుణాలు ఇచ్చే వారి కోసం అన్వేషణ చేస్తున్నట్లుగా సమాచారం. తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉండాలని నిబంధన ఉండడంతో ఎంత మొత్తం వరకు ఎఫ్ఆర్బిఎం అనుమతులు సాధ్యమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేసినట్లుగా తెలిసింది. అసంపూర్తి ప్రాజెక్టులు, ప్రధానంగా R&R భూసేకరణలు ప్రధాన కారణంగా ఉన్నాయి. దీంతో అవసరమైన భూసేకరణ నిధులను ఇప్పటికే విడుదల చేసింది. భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో ప్రాజెక్టు పనులు, మోటార్లు, డ్యాంలు, బ్యారేజీల మీదనే దృష్టి పెట్టారు. కానీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, రిహాబిటేషన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయని, కానీ R&R భూసేకరణలకు నిధులివ్వడంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.